సాధారణమైన కానుకని, డబ్బుని, లేకపోతే ఒక ఫలాన్నో లేకపోతే ఆశీర్వాద బియ్యాన్నో తీసుకొచ్చినప్పుడే నీకు ఒక పద్ధతి పాడు. లేకపోతే ఏంటి జీతం అంతా ఖర్చు పెట్టుకుని తర్వాత ఎప్పుడో దశమ భాగం తీయడం, ఇట్లాంటి ఒక పద్ధతి పాడు ఇక్కడే లేకపోతే దాని అర్థం ఏంటి? నీ శరీరాన్ని సజీవయాగంగా అర్పించడంలో నీకు పద్ధతి సచ్చినా రాదు. నీ జిహ్వాఫలం అంటే పాటలు పాడడం కావచ్చు, లేకపోతే ప్రార్థనలు చేయడం కావచ్చు, ఇతరులతో మాట్లాడడం కావచ్చు, సువార్థీకరణ కావచ్చు, నీకు సచిన తలకిందులుగా తపస్సు చేసినా నీకు పద్ధతి పాడు అనేది రాదు. ఎందుకు? అసలు బేసిక్గా చిన్న చిన్న విషయాల్లోనే పద్ధతి లేనివాడికి ఎక్కడో చేత 2 రెళ్ళు 4 అన్న తెలియనివాడికి ఆడు ట్రిగనామెట్రీలోనూ డిఫరెన్షియేషన్స్ లేకపోతే ఇంకోటి ఇవి చేయగలరా? చేయలేరు. దేవుడు కృతజ్ఞతా విధానంలో ఇవన్నీ కూడా అర్పణలు అర్పించినప్పుడు ఒక పద్ధతి అనేది ఉన్నది. ఆరంభాల్లోనే ఎంత పద్ధతి ఉంటే నువ్వు ఎంత సిస్టమేటిక్గా నీవు దేవుని సమర్పించుకోవాలి. మన శరీరాన్ని ప్రభువుకి సమర్పించడం అదే చిన్న విషయం కాదు. ప్రభు సన్నిధిలో లేకపోతే మన గృహాల్లో మనం పాటలు పాడడం అనేది అదే చిన్న విషయం కాదు. నువ్వు అర్పణ అర్పిస్తున్నావు. ఎలా పడితే అట్లా ఎలా అర్పించేస్తావు? ఏది పడితే అది ఎట్లా అర్పించేస్తావు? ఆ రోజుల్లోనే పవిత్రమైనటువంటి జీవులు అర్పించబడ్డాయి. ప్రభువునికి ఏది పడితే అది దుర్బోధతో కూడిన పాటలు, లేకపోతే నీకు నచ్చింది కదా అని చెప్పేసి ఏదో విన్న పాటలు, ఏది పడితే అది ఎలా పాడేస్తావు? పరీక్షింపబడినటువంటి విషయాలను ఎట్లా పాడేస్తాం మనం? ఇప్పుడు చాలాసార్లు వచ్చిన ప్రాబ్లం అదే. చర్చిల్లో ప్రత్యేక పాటలను తీసుకొస్తారు, ఏది పడితే అది వినేసి అవి థియలాజికల్గా ప్రూవ్ అని కాదు, ఒక సిస్టంలో నుంచి వచ్చిన పాట కాదు. ఎట్లా పాడేస్తారు? వచ్చి మ్యూజిక్ బాగుంటే పాడేస్తారా? మీకు తెలుసండి, ఈవెన్ మాసిలామణి గారు రాసిన పాటలన్నీ కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకానికి ఏదండి ఆ కమిటీకి ఆయన సంపాదకుడిగా ఉన్నాడు. మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ప్రారంభంలో చూస్తే అందులో రాసి ఉంటుంది. ఆయన రాశాడు పీటికయ్యి. ఆయన పాటలు ఎన్ని ఉన్నాయి అందులో, ఆయన రాసిన పాటలు ఎన్ని, అందులో పెట్టినవి అన్నీ కొన్ని ఉంటాయి.